రాష్ట్ర రాజధానిలో బుల్డోజర్ల చప్పుడు అక్రమార్కుల్లోనే కాదు, వీధి వ్యాపారాల గుండెల్లోనూ దడ పుట్టిస్తోంది. ఓవైపు ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంటే, మరోవైపు ఫుట్పాత్లపై ఆక్రమణలపై కూడా 3 మున్సిపల్ కార్పొరేషన్లు ముప్పేట దాడి చేస్తున్నాయి. ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కూల్చివేతల పరంపరతో వేలాది మంది వీధి వ్యాపారుల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు, క్షేత్రస్థాయిలో అధికారులు చేపడుతున్న చర్యలకు ఏమాత్రం పొంతన లేదు అనడానికి ఈ దృశ్యాలే నిదర్శనం. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో భాగంగా ఫుట్పాత్ల ఆక్రమణలపై దృష్టి సారించిన ప్రభుత్వం అంచెలంచెలుగా వాటిని తొలగించాలని నిర్ణయించింది. అదే సమయంలో బతుకు తెరువు కోసం ఫుట్పాత్లపై చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఇబ్బంది తలెత్తకుండా వారికి ప్రత్యామ్నాయం చూపించి ఆక్రమణల్ని తొలగించాలని సీఎం ఆదేశించారు. ఆ ఆదేశాల్ని బుట్టదాఖలు చేస్తూ హైకోర్టు ఉత్తర్వుల పేరుతో ప్రధాన రహదారుల్లో కాకుండా వీధుల్లోని చిరు వ్యాపారులపై జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ అధికారులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులతో కలిసి ప్రతి శనివారం ఫుట్పాత్లపై ఉన్న వీధి వ్యాపారుల దుకాణాలు, షెడ్లను నేలమట్టం చేస్తూ వారి జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. నగరంలో ఏళ్ల తరబడి ఫుట్పాత్లపై చిరు వ్యాపారం చేస్తూ జీవిస్తున్న వారి ఆవేదన మాటల్లో వర్ణించలేనిది. ఉన్న పళంగా వారి జీవనోపాధిని దెబ్బతీస్తే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో లేని ట్రాఫిక్ సమస్య వీధుల్లో ఎలా వస్తుందని నిలదీస్తున్నారు. తమకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఘాటుగా నిందిస్తున్నారు. ఇది పోయిన బేస్వరం కూల్చిర్రన్న, ఇంతవరకు అట్లనే ఉంది. ఇంక వాళ్ళు ఎందుకు కూల్చిర్రు, ఏం చేస్తారో అర్థమవుతలేదు. ఇక్కడ పెట్టి 89 నుంచి ఇక్కడే ఉన్నాను. సగం వయసు అయిపోయింది. ఇంకెక్కడ మొత్తం తీస్తే మళ్ళీ మాకు ఇక్కడ చూపించాలి కూడా. మాకు ఇక్కడ పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ అంటే ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ ఇదే షాప్ మా పడుతుంది. 60 సంవత్సరాల నుంచి ఇదే షాప్లలో ఉంటున్నాం మేము. 60 ఇయర్స్ నుంచి మా తాతలది ఇదే నడుస్తుంది, మన్నాలది ఇదే నడుస్తుంది. 4 నుంచి 5 lakhs వరకు నష్టపోయిందన్న, సామాన్లతో సహా. టైం ఇవ్వలేదు, టైం అసలు ఇవ్వలేదు. వచ్చారు 10 minutes ఇస్తాము, లోపల సామాన్ తీసుకుంటే కూడా దౌర్జన్యంగా వాళ్ళు బయటికి వెళ్ళి అంటున్నారు. 100 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఇప్పుడు ఎట్లన్నా ఇప్పుడు దానికి పరిష్కారం ఈ లోన్ ఎట్లా కట్టాలా, మేము ముందుకు ఎట్లా వెళ్ళాలా? మాకు పొద్దున్న లేస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుందన్న. ఇప్పుడు మాకు వేరే పరిస్థితే లేదు. ఇప్పుడు షటర్లు తీసుకుందామంటే ఒక్కొక్కరు రెంట్లు కూడా ఎట్లా పెంచేసారంటే, అంతకుముందుకు 7,000 8,000 ఉన్న రెంట్ని ఇప్పుడు 15,000 16,000 చేసే రెంట్. 85 నుంచి చేపలు అమ్ముతున్నా, సామాన్ కూడా తీయలేదు. 10 గంటలకు వచ్చిర్రు, అమ్ముతుంటేనే కొట్టేసిర్రు. ఇక మా పరిస్థితి ఏంది, ఎట్లా బేజ్ బార్కు వచ్చినాము, ఇప్పుడు ఏం చేసుకొని బతకాలి? ఏప్రిల్ 4 నుంచి ట్రై కార్పొరేషన్ల పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణలపై విరుచుకుపడుతున్న అధికారులు జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కరోజే 798 దుకాణాలు, డబ్బాల్ని తొలగించారు. మియాపూర్, కూకట్పల్లి, శ్రీనగర్ కాలనీ, ఎంజీ మార్కెట్ ఇలా చాలా ప్రాంతాల్లో ఫుట్పాత్ ఆక్రమణలపై దృష్టి సారించిన మున్సిపల్ ఉన్నతాధికారులు స్థానిక ట్రాఫిక్ పోలీసుల సహకారంతో బుల్డోజర్లతో విరుచుకుపడుతూ దుకాణాల్ని ధ్వంసం చేస్తున్నారు. మరీ దౌర్జన్యంగా కనీసం 1 గంట టైం ఇవ్వకుండా 5-6 లక్షల మాల్ ఉండే, అది కూడా దొబ్బేసారు. మీరు కావాలంటే తీసి చూడండి. దీనికి ఇంట్లో గిలాసాలు, ఇస్తరాకులు వెళ్ళకపోతే నన్ను అడగండి. ఏం చూపెట్టలే, కనీసం జపాన్ అనే చెప్పాలి. ఇంతకుముందన్న అవకాశం ఇచ్చేవాళ్ళు మాకు, ఇప్పుడు అవకాశం కూడా ఇవ్వలేదు. ఇది అసలు ఫుట్పాత్ కాదు కదా సార్, గల్లీ ఉన్నాయి. మెయిన్ రోడ్ మీద అంటే మేము ఇట్లా ఒప్పుకుంటాం. మెయిన్ రోడ్ మీద మాకు ప్రాబ్లం వస్తే అది మనం జరగాలి, అది మనకు తెలిసి ఉంటుంది. కానీ ఇది గల్లీ, చిన్న గల్లీ, అంతా ట్రాఫిక్ ఏముండదు. అసలు రోడ్ ఇట్లా పెద్దగా ఉంది. అసలు మాకు కడుపు మీద కొట్టడం ఏంది? మాకు కడుపు మీద కొడితే ఏమవుతుంది? గవర్నమెంట్కి ఏమొస్తుంది? అసలు ఇది ఏం అర్థం రాకొచ్చింది మాకు. గరీబ్ అందరు బతకండి, టీ స్టార్ పెట్టుకోండి, అన్ని కోట్లు పెట్టుకోండి అనేసి మాకు లోన్లు ఇస్తున్నారు. ఇప్పుడు మరి మా ఉన్న లోన్లు ఇప్పుడు మేము లోన్ ఎట్లా కట్టాలా? ఫైనాన్స్లో తీసుకున్నాము. ఫైనాన్స్లో ఎట్లా కట్టాలా? ఇప్పుడు మా ఉన్న డబ్బా గులగొట్టిండ్రు. బతకటోళ్ళం కదా, గరీబులు ఎట్లా బతకాలా? మరి ఇప్పుడు మాకు హార్ట్ పేషెంట్, ఎక్కడ పోయి పని చేయలేము. అంటే ఏదో కూర్చున్న దగ్గర చేస్తే మాకు ఇలా మరి గరీబులు ఎట్లా బతకాలి? నెలకు 6,000 7,000 మందులు కావాలా మాకు? ఏదో వస్తున్నాయి, 200 300 పక్కకేసుకొని మందులు వేసుకొని బతుకుతున్నాము. హార్ట్ పేషెంట్ ఎట్లా బతకాలా?
కూల్చేసి 11 రోజులు గడిచినా ఫుట్పాత్లపై ధ్వంసమైన శిథిలాల్ని తొలగించడంలో మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఆక్రమణలు తొలగించి పాదచారుల హక్కుల్ని కాపాడుతున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ హక్కులు ఎక్కడా కనిపించడం లేదు. Footpath encroachment removal, we are doing it. Every Saturday we are started doing this operation. మీరు ద్వారా మళ్ళీ చెప్తున్నాను, ఫుట్పాత్ ఎన్క్రోచ్ చేసిన ఎవరు, ఎస్పెషలీ ఆ బిజినెస్ చేసిన వాళ్ళు ఫస్ట్ తప్పకుండా తీసేస్తాం. ఇంకెవరైనా స్ట్రీట్ హాకర్స్ లేదన్నా స్ట్రీట్ వెండర్స్ చేసినా వారిని వేరే ఎక్కడైనా అలాకేట్ చేసుకొని వారి లైవ్లీహుడ్ కూడా అఫెక్ట్ అవ్వకుండా వీల్ ఎన్ష్యూర్ ఫుట్పాత్ ఫర్ పెడెస్ట్రియన్ సేఫ్టీ కోసం. ఎవరు ఫుట్పాత్ వాక్ చేస్తున్నారో వారి సేఫ్టీ కోసం వీఆర్ ఆల్సో ట్రై. దట్ ఇస్ హైకోర్ట్ ఆర్డర్స్ గివెన్. హైకోర్ట్ has given clear orders to remove all encroachments in entire GHMC area. గతంలో జరిపిన సర్వే ప్రకారం నగరంలోని దాదాపు 127 కిలోమీటర్ల పొడవైన 48 ప్రధాన రహదారుల వెంట సుమారు 4133 ఆక్రమణల్ని అధికారులు గుర్తించారు. ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో పాటు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ షేక్పేట నుంచి మాసప్ ట్యాంకు రోడ్డును పరిశీలించారు. అక్కడి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రోడ్డుకు ఇరువైపులా 7 కిలోమీటర్ల మేర ఆక్రమణల్ని తొలగించాలని నిర్ణయించారు. ఇప్పటికే నగరంలోని కీలక ప్రాంతాల్లో ఆక్రమణల్ని తొలగిస్తున్న అధికారులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న క్రమంలో ఈ శనివారం నగర వీధి వ్యాపారుల నుంచి ఎలాంటి ప్రతిఘటనలు ఎదురవుతాయనేది చూడాలి.